హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టోర్నమెంట్ అయితే స్టార్ట్ అయిపోయిందని మీ అందరు తెలుసు. టోర్నమెంట్లో 4th మ్యాచ్ వచ్చేసి పవన్ సాయి వర్సెస్ అఖిల్. ఇంతకీ పవన్ సాయి గెలుస్తాడా లేకపోతే అఖిల్ గెలుస్తాడో అయితే చూద్దాం. ఇక్కడైతే అఖిల్ బ్రో అయితే గన్స్ తీసుకొని రెడీగా ఉన్నాడు. ఇక్కడ ఎంఎల్ పవన్ సాయి బ్రో కూడా అయితే రెడీగా ఉన్నాడు. చూద్దాం ఇంతకు ఫస్ట్ రౌండ్ ఎవరైతే కొడతాడో, ఎవరు కొట్టి అడ్వాంటేజ్ తీసుకుంటారైతే చూద్దాం. ఫస్ట్ రౌండ్ అయితే ఎంఎల్ పవన్ సాయి బ్రో అయితే వెళ్తున్నాడు. అఖిల్ బ్రో కూడా ఏంది ఇక్కడ ఓపీ అసలు గ్లిచ్ అయింది అనుకున్నా కానీ ఇద్దరైతే ఒక్కటేసారి డ్యామేజ్ అయితే తెచ్చుకున్నాడు. కానీ అఖిల్ బ్రోకి అయితే అంత డ్యామేజ్ ఏం పడలేదు. పవన్ సాయి బ్రోకి అయితే డ్యామేజ్ అయితే పడ్డది. ఓపీ 20 తోటి అయితే అఖిల్ బ్రో అయితే ఈజీగా అయితే ఫస్ట్ రౌండ్ అయితే తీసుకున్నాడు. సెకండ్ రౌండ్ అయితే పవన్ సాయి బ్రో కొట్టాడు, అఖిల్ బ్రో కొట్టాడు అయితే చూద్దాం. ఇక్కడ కవర్కి అయితే వచ్చాడు అఖిల్ బ్రో, పవన్ సాయి బ్రో. అఖిల్ బ్రో కొట్టేసి ఓపీ షాట్ బ్రో, ఓపీ లేదా టీగల్ తోటి అయితే ఈజీగా అయితే కొట్టేసాడు. ఈ థర్డ్ రౌండ్ కొడతాడా లేకపోతే పవన్ సాయి బ్రో ఓపీ అసలు కంబ్యాక్ ఇస్తాడా అనే మాట కూడా వెళ్ళనేటెడ్. అఖిల్ బ్రో అయితే మినిమం కొడుతున్నాడు. బయటికి వచ్చాడా కథం లేపేస్తా అంటున్నాడు అఖిల్ బ్రో. ఇక్కడ కూడా అయితే చూస్తున్నాడు బయటికి ఎప్పుడు వస్తాడు అనేసి. బ్రో ఓపీ బ్రో, అసలు నిజమైన ఓవర్ పవర్ అంటే ఇదేనేమో బ్రో. పవన్ సాయి బ్రో అసలు కంబ్యాక్ అయితే ఇవ్వడం లేదు. ఇక్కడైతే మన కవర్ ఫైటే ఆడుతున్నాడు ఇంకా ఎంఎల్ పవన్ సాయి బ్రో. అక్కడ ఓపీ అసలు ఏంది, అసలు 0లో కొట్టేస్తాడా అనిపిస్తుంది. చూద్దాం అసలు ఎవరు కొడతాడు అనేసి. అఖిల్ బ్రో అయితే ఏంది మినిమం 8 HP మిగిలిపోయింది. అంత డ్యామేజ్ అయితే ఇచ్చాడు పవన్ సాయి బ్రోకి. ఇక్కడ పవన్ సాయి బ్రో అయితే హీలప్ కూడా అవుతున్నాడు. అఖిల్ బ్రో అయితే వెనక నుంచి వచ్చేస్తున్నాడు. బ్రో హీలప్ బ్రో, లేకపోతే కనీసం అఖిల్ బ్రో అయితే వచ్చేసాడు, అయితే కొట్టేశాడు బ్రో. ఈజీ కొట్టేస్తున్నాడు. అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు పవన్ సాయి బ్రోకి. ఇంకా కవర్ ఫైట్ అయితే ఆడుతున్నాడు. బయటికి వస్తే లేపేస్తా అంటున్నాడు అఖిల్ బ్రో అయితే. చూద్దాం ఇప్పుడు ఈ రౌండ్ అన్న కొట్టి కంబ్యాక్ ఇస్తాడా. ఏంది ఓపీ బ్రో, అసలు ఇది వండర్ఫుల్ షాట్ అసలు అది. చూద్దాం ఇది ఒక్కటి కొట్టేసి అఖిల్ బ్రో అయితే మ్యాచ్ అయితే విన్ అయిపోతాడు. ఓపీ షాట్ బ్రో, ఇది కూడా 53 డ్యామేజ్ అయితే పడిపోయింది. ఎప్పుడైనా కొడతాడా లేకపోతే కంబ్యాక్ ఇస్తాడా లాస్ట్ మినిట్ ఇంకా ఛాన్స్ ఉంది పవన్ సాయి బ్రోకి. చూద్దాం. ఓపీ బ్రో అసలు ఏంది ఫిస్ట్ తోటే లేపేశాడు బ్రో. అసలు ఏంది అఖిల్ బ్రో 8-0లో అయితే గెలిచేశాడు అఖిల్ బ్రోని అయితే. ఇక్కడ పవన్ సాయి బ్రో ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే కవర్ ఫైట్ అయితే కాదు. ఆ కవర్ ఫైట్ అయితే కరెక్ట్గా వేయకపోవడం వల్ల అయితే ఓడిపోయాడు. ఇక్కడ కవర్ ఫైట్ చేయడం వల్ల ఓడిపోతామా అని కాదు బ్రో. నువ్వు ప్రాపర్గా కవర్ ఫైట్ చేస్తే నువ్వు ఎంత పెద్ద ఎనిమీనైనా అయితే ఈజీగా అయితే డిఫీట్ చేయగలుగుతావు బ్రో. ఇంకా పవన్ సాయి బ్రోకి అయితే ఒక నోటీస్, పవన్ సాయి బ్రోని అయితే నేను ఎలిమినేట్ చేసేస్తున్నా. అదేంటి బ్రో ఇంకా ఒక ఛాన్స్ ఉంటుందిగా బ్రో అంటే, ఆ బ్రో అయితే సెకండ్ ఛాన్స్ కోసం అయితే చాలాసార్లు అయితే పిలిచాను. ఆ బ్రో అయితే రాలేదు. ఇంకా చాలాసార్లు అయితే పిలిచి చూసి కూడా డు నాట్ డిస్టర్బ్లో అయితే పెట్టుకున్నాడు. ఒకసారి అయితే బిఆర్ మ్యాచ్ మొత్తం స్పెక్టేట్ చేసి కూడా పిలిచాను వస్తాడేమో అంటే, అప్పుడు కూడా డు నాట్ డిస్టర్బ్లో అయితే పెట్టుకున్నాడు. అందువల్ల అయితే ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది బ్రో, ఏమనుకోకు. సారీ బ్రో ఎలిమినేట్ చేసినందుకు. అలాగే ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసిపోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి.